అద్లోని మణికొండలో ఓ స్కూల్ బస్ అగ్నికి ఆహుతైంది. కాసేపట్లో పిల్లల్ని తీసుకెళ్లాల్సిన ఈ స్కూల్ బస్సు ఉన్నట్టుండి మంటల్లో కాలిపోయింది. బస్సులో పిల్లలెవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. లేకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగేది. అపార్ట్మెంట్ పక్కనే ఈ బస్సు నిలిపుంచడం, ఒక్కసారిగా మంటలు రేగి బస్సు కాలిపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పుడే రోడ్డు నుంచి అక్కడ ఉండనే ఉన్నా అక్కడే స్కూల్ బస్సులో ఉన్నట్టుండి పెద్ద మంటలు రావడంతో డ్రైవర్ క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డాడు. లేకపోతే అతను సజీవ దహనమయ్యేవాడు. డ్రైవర్ దిగిన కొన్ని నిమిషాల్లో ఆ బస్సు పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు రావడంతో ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడే రోడ్డు నుంచి అక్కడ ఉండనే ఉన్నా అక్కడే స్కూల్ బస్సులకు రోడ్లపై జరిగే ప్రమాదాలకు ఇలాంటి అగ్ని ప్రమాదాలు కూడా తోడు కావడంతో తల్లిదండ్రుల ఆందోళన పెరుగుతోంది. పిల్లల్ని తీసుకెళ్తున్న వ్యాన్లు ఎంత సేఫ్టీ అన్న విషయంలో అటు స్కూల్ యాజమాన్యాలు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ దృష్టి పెట్టడం లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. స్కూల్ బస్సులు, వ్యాన్లు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అన్న దానిపై అధికారులు కూడా శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో పిల్లల ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. మణికొండ ఘటనలో వ్యాన్లో పిల్లలు ఎవరు లేరు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. మంటల నుంచి తప్పించుకునేందుకు డ్రైవరే ఇబ్బంది పడ్డాడు. అలాంటిది పిల్లలుంటే పరిస్థితి ఏంటన్నది తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఇప్పుడే రోడ్డు నుంచి అక్కడ ఉండనే ఉన్నా అక్కడే హైదరాబాద్ లోని మణికొండలో ఓ స్కూల్ బస్సు అగ్నికి ఆహుతైంది. కాసేపట్లో పిల్లల్ని తీసుకెళ్లాల్సిన ఈ స్కూల్ బస్ ఉన్నట్టుండి మంటల్లో కాలిపోయింది. బస్సులో పిల్లలెవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. లేకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగేది. అపార్ట్మెంట్ పక్కనే ఈ బస్సు నిలిపుంచడం, ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు కాలిపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పుడే రోడ్డు నుంచి అక్కడ ఉండనే ఉన్నా అక్కడే స్కూల్ బస్సులో ఉన్నట్టుండి పెద్ద మంటలు రావడంతో డ్రైవర్ క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డాడు. లేకపోతే అతను సజీవ దహనం అయ్యేవాడు. డ్రైవర్ దిగిన కొన్ని నిమిషాల్లోనే ఆ బస్సు పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు రావడంతో ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. స్కూల్ బస్సులకు రోడ్డుపై జరిగే ప్రమాదాలకు ఇలాంటి అగ్ని ప్రమాదాలు కూడా తోడు కావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. పిల్లల్ని తీసుకెళ్తున్న వ్యాన్లు ఎంత సేఫ్టీ అన్న విషయంలో అటు స్కూల్ యాజమాన్యాలు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ దృష్టి పెట్టడం లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. స్కూల్ బస్సులు, వ్యాన్లు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అన్న దానిపై అధికారులు కూడా శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో పిల్లల ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. మణికొండ ఘటనలో వ్యాన్లో పిల్లలెవరూ లేరు కాబట్టి పెను ప్రమాదం తప్పింది. మంటల నుంచి తప్పించుకునేందుకు డ్రైవరే ఇబ్బంది పడ్డాడు. అలాంటిది పిల్లలుంటే పరిస్థితి ఏంటన్నది తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఇప్పుడే రోడ్డు నుంచి అక్కడ ఉండనే ఉన్నా అక్కడే హ్యాపీ పడుతున్నాడా